ఉజ్వల పథకం కింద మాసేపేట మండలానికి ప్రస్తుతానికి మాత్రం 12 కనెక్షన్లు రావడం జరిగింది. అందులో తిమ్మయ్యపల్లెకు 3, రామంతపురం తండాకు 2, మాసేపేటకు 7 రావడం జరిగింది. గత 7-8 సంవత్సరాల నుండి ఎలాంటి లబ్ధి లేక ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు మొన్న ఇచ్చిన వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ దీపం పథకం మన ఉజ్వల కింద ఇవ్వాలనే ఆలోచనతోని ఈరోజు చాలామంది అప్లికేషన్ పెట్టుకోవడం కూడా జరిగింది. కానీ అందులో చాలా వరకు ఇంకా మనకు దగ్గర 40 వరకు ఆల్రెడీ లీస్ట్ అయ్యి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇలా కేవైసీ చేసుకోలేక ఆగిపోయినాయి. ఆ కేవైసీ అయిన వెంటనే ఈ 4-5 రోజులలోనే వీళ్ళు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో మీ ద్వారా కూడా మేము వాళ్ళకి చెప్తున్నాము. ఫోన్లు చేస్తే కూడా స్పందించకపోతలేరు. దయచేసి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ వెంటనే దాన్ని పోయి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి, అదే కాక ఇంకెవ్వరు లేకున్నా సరే గ్యాస్ సిలిండర్లు ఇంట్లో రేషన్ కార్డు మీద లేదని ఎవరికి ఉన్నా సరే వాళ్ళు గ్రామ పంచాయతీలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తప్పకుండా వారందరికీ ప్రభుత్వం తరఫున ఉజ్వల పథకం కింద ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇండియన్ గ్యాస్ తరఫున. ఈ ఇంటి కార్యక్రమం ఎన్నో రోజుల తర్వాత చేసుకున్నందుకు మా గ్రామ ఆడపడుచులకు ఇవన్నీ అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ పొగలేని పొయ్యిలాగా ఏదైతే ఎన్నో రోజుల నుంచి చేస్తున్న కళ ఈరోజు నెరవేరబోతుంది. కాబట్టి వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క మొత్తం వ్యవస్థ అంతా వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దయచేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కేవైసీ పూర్తి కాలంలో తప్పకుండా వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ను సంప్రదించి ఆ కేవైసీ చేసుకొని అర్హులందరూ దీన్ని పొందాలి. లేని వాళ్ళు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి. తీసుకున్న వాళ్ళందరికీ మాసేపేట గ్రామం అందరికీ మా అందరి తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ స్కీమ్ను ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చేసుకుంటాం. జై కాంగ్రెస్. ఈరోజు మాసేపేట మండల కేంద్రంలో ఉజ్వల పథకం కింద 12 మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందజేయడం నిజంగా చాలా సంతోషకర విషయం. ఎందుకంటే గత 10 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పాపాన లేదు. మన ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఏదైతే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు పెట్టుకుని కొత్త రేషన్ కార్డు వచ్చిన వెంబడినే ఆ ఇళ్ళకు పొగతోటి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందరికీ ఇవాళ అక్కచెల్లెళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు మనకు ఒక 12 వచ్చినాయి. మాసేపేట గ్రామం, అదేవిధంగా రామంతపురం, తిమ్మయ్యపల్లి ఆ గ్రామాలకు కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. ఈ గ్యాస్ కూడా మనకు వెల్దుర్తి కిరణ్ ఆధ్వర్యంలో, ఇండియన్ గ్యాస్ ఆధ్వర్యంలో మనకు పంపిణీ జరిగింది. ఇంకా దానికి సిద్ధాన్ని అన్నట్టుగా మన దగ్గర ఇంకా చాలా కేవైసీ పెండింగ్ ఉండి తీసుకోలేకపోయినాం. ఆల్రెడీ శాంక్షన్ అయ్యి కేవైసీ పెండింగ్ ఒకసారి కేవైసీ తమ్ పెట్టేసేస్తే మిగతా కయ్యలలో కూడా వస్తాయి. కాబట్టి ఈ పథకాన్ని రేవంత్ తెచ్చినటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకునేలా వాళ్ళు కేవైసీ పూర్తి చేయాలని నేను మనవి చేస్తున్నాను మాసేపేట గ్రామం నుంచి. అదేవిధంగా ఎవరికైతే లేవో, ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో ఆ అప్లికేషన్ కూడా పెట్టుకుంటే పంచాయతీ ఆఫీసులో ఇస్తే త్వరితగతిన అది కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు గ్యాస్ అందజేస్తామని మరొకసారి వీళ్ళందరికీ అక్కయ్యలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అమ్మాయి చూడు ఫోటో తీసుకొని మళ్ళీ ఇంటికాడ తీసుకోవాలి. అది లేదా, అది కూడా లేదా. లాంగ్ తీసుకో.
MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.